నమస్తే, నేను మీ జోషిని. జేఎన్ఎన్ న్యూస్ కు మీకు స్వాగతం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పుణ్యమా అని చెప్పి అజారుద్దీన్ కు ఇటీవలే మంత్రి పదవి దక్కడం జరిగింది. అయితే మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తమకు ముస్లిం మైనారిటీల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమ, వారి పట్ల ఉన్నటువంటి తమ దృక్పథాన్ని తిటతెల్లం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం జరిగింది. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా తమకు పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయమే. దీంట్లో కాంగ్రెస్కి ఎటువంటి మినహాయింపు ఉండదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమి అని అంటే, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 1,20,000, 1,25,000 మంది ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మహమ్మద్ అజారుద్దీన్ కు ఇచ్చినటువంటి మంత్రి పదవి వాస్తవంగా ముస్లింల పట్ల కాంగ్రెస్ కు ఉన్నటువంటి చిత్తశుద్ధి అయినా, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయ జిమ్మిక అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది నాకు. దీనికి కారణం లేకపోలేదండి. ఒక నాయకుడికి ఎవరికైనా సరే మంత్రి పదవి ఇవ్వాలి అని అంటే ఆయన చట్ట సభ్యుడైనా అయి ఉండాలి, లేదా ఎమ్మెల్సీ లాంటి పదవి నామినేటెడ్గానైనా సరే ఆయన కలిగి ఉండాలి. ఇక లేదు, మధ్య మార్గంగా అని అనుకుంటే ఆయనకు పదవి ఇచ్చిన తర్వాత నిర్దిష్ట గడువులోగా ఆయన శాసనసభకు లేదా శాసన మండలికి అయినా కావలసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం ఓటర్ల ప్రసన్నత కొరకు మహమ్మద్ అజారుద్దీన్కి ఇచ్చినటువంటి మంత్రి పదవి, ఆ విషయాన్ని కొంత లోతుగా పరిశీలించినట్లయితే ఇది కేవలం 3 నాళ్ల ముచ్చటగానే నాకు అనిపిస్తుంది. దానికి కారణాలు కూడా నేను మీకు వివరిస్తానండి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఉంటే ఉండవచ్చు కాక, ఆ కోణంలోనే అక్కడ ఆయన ఏదో ప్రయత్నాలు చేసుకొని మంత్రి పదవి దక్కించుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఎన్నికల కమిషన్ కావచ్చు, రాజ్యాంగ నిబంధనలు కావచ్చు, వీటి కోణంలో చూసినట్లయితే అజరుద్దీన్ మంత్రి పదవి కొద్ది నెలల్లోనే ఊడిపోయేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చట్టసభకు అంటే శాసనసభకు ఆయనను పంపించేటటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎందుకనంటే ఉప ఎన్నిక వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ లో నిజంగా ముస్లింల పట్ల ప్రేమ కనుక ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మహమ్మద్ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వాల్సింది కదా కాంగ్రెస్. ఆ పని చేయలేదండి. ఆ పని చేయకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఓటర్ల మెప్పు కోసం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చింది. ఇక ఎమ్మెల్సీగా ఆయనను చట్టసభకు పంపించాల్సినటువంటి మార్గం మాత్రమే ఇక్కడ అధికార పార్టీకి మిగిలి ఉంది. అది కూడా ఇటీవల 2 ఎమ్మెల్సీగా సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో వాళ్ళ ఎన్నికను రద్దు చేసినటువంటి నేపథ్యంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక మైనారిటీ నాయకుడికి సంబంధించినటువంటి స్థానంలో మహమ్మద్ అజారుద్దీన్ను శాసన మండలికి పంపించాలన్నటువంటి దృక్కోణం కనిపిస్తోంది ఇక్కడ. కానీ ఈ విషయాన్ని కొంత లోతుగా చూసినట్లయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డొల్లతనం, అలాగే మైనారిటీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన నామినేట్ చేసేటటువంటి స్థానం కళలు, ఆర్ట్స్ అన్నటువంటి స్థానం అది. కానీ ఈ యొక్క ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే మహమ్మద్ అజారుద్దీన్ అనేటటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎటువంటి కళల్లో కూడా నిష్ణాతుడు కాదండి. కళలు వేరు, క్రీడలు వేరు. క్రీడలు కళలకు ప్రత్యామ్నాయం కావు, కళలకు క్రీడలు ప్రత్యామ్నాయం కావు. ఈ కోణంలో చూసినట్లయితే ఒక క్రీడాకారుణ్ణి తీసుకెళ్లి కళల కోటాలో శాసన మండలికి పంపించడం అనేటటువంటిది నైతికంగా ఆమోదయోగ్యం కాదు. కానీ రాజకీయాల్లో మనం నైతికత ఈ రోజుల్లో వెతకడం కొంత కష్టమే అనుకోండి. కానీ ఈ యొక్క ప్రతిపాదనను, ఈయన సభ్యత్వాన్ని
గవర్నర్ తిరస్కరించేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క క్రమంలో చూసినట్లయితే మహమ్మద్ అజారుద్దీన్ కు ఇచ్చినటువంటి మంత్రి పదవి రాబోయే కొద్ది నెలల్లో ఊడిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. ఇది వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, 10 మందికి మీకు తెలిసినటువంటి వాళ్లకు షేర్ చేయండి. జై హింద్.